ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు రంజాను మాసం చివరి 10 రోజులు వచ్చేసరికి తన కుటుంబాన్ని కూడా లేపి ఆరాధన కొరకు నిలబెట్టేవారు. మరి 20 రోజులు ఆరాధన చేసేవారు, చివరి 10 రోజుల్లో ఇంకా ఎక్కువ వేగం పెంచేటటువంటి వారు, మరియు తన కుటుంబాన్ని కూడా లేపి నిలబెట్టేవారు. మరి ఈరోజు మనం మస్జిద్కు వస్తున్నాం, ఓకే, మన భార్య నిద్రపోతుందే, మరి నమాజులో నిలబడడం లేదు. మరి మనం మస్జిద్కు వస్తున్నాం, మన కుమారుడు ఇంట్లో నిద్రపడుతున్నాడే, మన కూతురు ఇంట్లో నిద్రపోతుందే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేను చదువుకుంటే చాలు అనుకోలేదు, తన కుటుంబీకులను లేపి నిలబెట్టారు. మరి ఈరోజు మనము కూడా మన కుటుంబీకులను కూడా ఆరాధన కొరకై నిలబడటానికి నడుం బిగించాలి, వారిని కూడా ప్రోత్సహించాలి, వారిని కూడా ఈమాను సదాచరణ గురించి తక్వా గురించి బోధించి వారిని కూడా మనలాగే నమాజ్ చేసే వారిగా నిలబెట్టాలి. అందుకోసమే చాలామంది పురుషులు తమ ఉపవాసం బాగానే పాటిస్తున్నారు, లేడీస్ ఉపవాసాలు ఎత్తిపోతున్నాయి. పురుషులు చాలామంది నమాజుకు బాగానే వస్తున్నారు, లేడీస్ నమాజులు ఎత్తిపోతున్నాయి. ఎందుకంటే తమను పట్టించుకోవటం లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన కుటుంబీకుల పట్ల శ్రద్ధ వహించేవారు. మరి ఆమెకి బట్టలు కావాలంటే తెచ్చిస్తున్నావు, నగలు కావాలంటే తెచ్చిస్తున్నావు, కోరింది ఇచ్చేస్తున్నావు, మరి ఆరాధన విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదు? ఆరాధన విషయంలో తప్పనిసరిగా వారిని పట్టించుకోవాలి. ఇది ప్రవక్త జీవితం నుండి మనకు దొరికిన దలీల్.